నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చిన. నా పోస్టు బీసీ యువజన సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం దేశ చరిత్రలో 78వ స్వాతంత్రం వచ్చినా కూడా అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రాకుండా చేసినటువంటి ఈ వెడ్డి వెలుమదొరలు మమ్మల్ని అణిచివేసి మా ఓట్లు వేసుకొని అధికారంలో కుర్చీలో కూర్చుండి వాళ్ళు ఇన్నోవా కారులో కూర్చుండి వేల ఎకరాల భూములు సంపాదించుకున్నారు. కానీ బీసీలను బిచ్చకాలన చేసి మా దోపిడిని మా వనరులను ఈరోజు వృత్తి సంఘాలను అనేటివి మేము చేసుకుంటూ బతుకుతుంటే మీరు ఇన్నోవా కార్లలో తిరుక్కుంటూ మా పేద ప్రజల ఓట్లను వేసుకోండి కల్లిబల్లి మాటలు చెప్పి కబద్ధ హస్తాలతో మమ్మల్ని అణచివేస్తున్నటువంటి ఓ రాజకీయ పాలకులారా, ఎన్ని రోజులు రా ఈ రాజ్యం మీది? ఎన్ని రోజులు మేము బీసీలను బిచ్చగాళ్ళగా బతకాలనా? మా వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఈరోజు ఆర్ కృష్ణన్న గారు చేసినటువంటి ఒక కృషి వల్ల ఈరోజు మేము ఇందాక రావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సమస్యలు మా భాగాలన్నీ అంచువేసుకుంటూ మమ్మల్ని రాజకీయంగా రానియకుండా చేస్తున్నటువంటి మీకు మా పాపం దాకదా అని మేము అడుగుతున్నాం. మా ఓట్లు కావాలి, మా సీట్లు కావాలి. బీసీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, ఎంపీలారా మీరేం చేస్తున్నారు? మా వర్గాలను దోపిడీకి అనివార్యం చేస్తూ మా పిల్లలను చదువు లేకుండా చేస్తూ మా రిజర్వేషన్లు తీసి మీ రిజర్వేషన్లు పెంచుకుంటూ ఎన్ని రోజులు కాలయాపన చేస్తారని మేము అడుగుతున్నాం. దయచేసి పాలకులారా, మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% మాకు ఎందుకు ఇయ్యారని అడుగుతున్నాం. మా వాటా మాకు కావాలి. మా పిల్లలు కూడా మేము చేసే ఈ పోరాటం మా పిల్లల కన్నా దక్కుతుందని, ఇది మరో చరిత్రగా కాదు. బంగ్లాదేశ్లో ఎట్లయితే తిరగబడ్డారో ఆ విధంగా ఈ తెలంగాణలో కూడా తిరగబడడానికి సంకరమైన ఈరోజు యువకులు అంతా మేము ముసలం కాలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ రంగాలలో అంచువేసిళ్ళు, ఉద్యోగ రంగాలలో అంచువేసిళ్ళు, పంట పండించేది మేము, మీరు కొనేది మీరు రైల్లో మేము రైళ్లకు మేమంతే మీరు విమానాలలో ఈడెక్కి ఆడదిగి మా మేధాశక్తినంతా వాడుకొని మమ్మల్ని వాడుకునేంతసేపు వాడుకొని బీసీలను బిచ్చగాలు వేస్తున్నారు. మిమ్మల్ని ఈ రాజ్యం క్షమించదు. మీరు మనసులే, మీ మనసులే, మీకున్న ఈ వాటాలు మాకు ఉండాలి. మాకు ఎందుకు ఇయ్యారు? మీ మనసులోనే మాకు తెలివి ఉన్నది, మీరు మనసులో మీకు తెలివి ఉన్నది. మమ్మల్ని అనగదొక్కమని ఆచరణలో లేకుండా చేసి ఒకరిని ఎదుగుతుంటే ఒకరిని దుఃఖేసుకుంటా మా మీద అక్రమ కేసులు పెట్టుకుంటా మమ్మల్ని అణగారిన వర్గాలను బీసీలను పిచ్చగాలు చేస్తున్నారు. ఇది తెగునా మీకు అని నేను అడుగుతున్నాను. రిజర్వేషన్లు లేదు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, కాంట్రాక్టులు లేవు, ఏమీ లేవు. ఎందుకు మేము బతికి మేము మంచి డ్రెస్ వేసుకున్నా ఓరరు, మాకు ఇచ్చే రిజర్వేషన్లు ఇయ్యరు, ఆ ఓట్లప్పుడే వాడుకుంటారు. మమ్మల్ని అణగారిన వర్గాలను ఆగమనం. ఇది మీకు తగదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.